తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రంలో ఖాళీ అయిన 8 ఎమ్మెల్సీ స్థానాల్లో కొత్త సభ్యులు ఎన్నికయ్యారు. వీరిలో ఎమ్మెల్యే కోటా 5, ఉపాధ్యాయ కోటాలో 2, గ్రాడ్యుయేట్ కోటాలో 1 ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన కాంగ్రెస్ సభ్యులు అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్, సిపిఐ సభ్యుడు నెల్లికంటి సత్యం, బీఆర్ఎస్ సభ్యుడు దాసోజు శ్రవంతో పాటు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ ఎమ్మెల్సీ కొమురయ్య, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తెలంగాణలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డీటెయిల్స్ మనకు ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, ఏదైతే కొత్తగా ఎన్నికబడినటువంటి ఎమ్మెల్సీలంతా కూడా మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ రోజు మంచి రోజు అవడంతో ఎమ్మెల్సీలంతా ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో మొదటగా ఎమ్మెల్సీలు సెంట్రార్ దగ్గర ఉన్నటువంటి అమరవీరుల స్థూపానికి నివాళి అర్పిస్తారు. నివాళి అర్పించిన తర్వాత 9:30కు శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత ఇటు అంజిరెడ్డి, మల్క కొమురయ్య ఇద్దరు కూడా 10:30 ఆ ప్రాంతంలో మండలిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మరోవైపు విజయశాంతి 12:30కు, అద్దంకి దయాకర్ 11:30కు, నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్ ఇద్దరు కూడా 11:30కు అయితే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. మొత్తంగా 9:30 నుంచి 12:30 వరకు ఎమ్మెల్సీలుగా ఏదైతే కొత్తగా ఎన్నుకోబడినటువంటి ఎమ్మెల్సీలంతా కూడా 7 విజయశాంతి, అద్దంకి దయాకర్, నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్, అంజిరెడ్డి, మల్క కొమురయ్య, శ్రీపాల్ రెడ్డి వీరంతా కూడా ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రైట్ ప్రేమ్.